వెల్కమ్ టు మై ఛానల్ సాధ్విక కనకాల. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను ఎలా అయినా ఈరోజు ఈ బ్లాగ్ చేయాలని నిన్నటి నుంచి అనుకుంటున్నా. కంపల్సరీ నేను బ్లాగ్ చేయాలి అనేసి ఓకే మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది అన్నమాట. ఏంటంటే లిటరలీ 1 year అయింది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. 1 yearకి ఎక్కువే అయ్యింది. ఎందుకో సడన్గా అమ్మ వాళ్ళని చూడాలి అని అనిపించి నైటే టికెట్ బుక్ చేసుకొని బయలుదేరుతున్నాను అనమాట. నైట్కి బస్సు. 1 year నేను అమ్మ వాళ్ళని చూడకుండా, నేను అమ్మ వాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతాను. ఎందుకంటే అమ్మ వర్క్ బిజీలోని అంతా నేను అమ్మతో మాట్లాడలేను, అమ్మ కూడా నాతో అంత ఎక్కువ మాట్లాడలేదు అనమాట. ఎందుకంటే తను జాబ్ చేస్తుంది కనుక కొంచెం ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసరికి కొంచెం స్ట్రెస్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే తినేసి పడుకుందామా అన్నట్టు ఉంటుంది. నేను ఎక్కువ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. వాళ్ళు ఫోన్ చేస్తేనే కంపల్సరీ మాట్లాడతాను, లేదంటే అసలు నేను ఫోన్ చేసి వాళ్ళు డిస్టర్బ్ చేసిందే లేదు. ఎలా అయినా వాళ్ళని చూడాలి అని అనిపించింది. ఒక 1 month బ్యాక్ నుంచి అమ్మమ్మ తాతయ్య రావచ్చు కదా అంటున్నారు. ఓకే అయితే వస్తానని చెప్పేసి ఇక నైట్కి టికెట్ బుక్ చేసుకున్నాను. కానీ పర్టికులర్గా నేను ఒక డే వస్తున్నానని వాళ్ళకి తెలియదు అనమాట. నేను ఓకే ఇంట్లో వాళ్ళకి ఒకరికి కూడా చెప్పకపోతే ఎలా అనిపించి మా అన్నయ్యకి మార్నింగ్ కాల్ చేసి నేను వస్తున్నాను, అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పొద్దని చెప్పాను. ఎందుకంటే నేను మరి నన్ను పిక్ చేసుకోవడానికి ఎవరో ఒకరు రావాలి కదా, అందుకనేసి. లేదంటే అన్నయ్యకి కూడా చెప్పకూడదు అనుకున్నా. ఎవరైనా మా ఫ్రెండ్స్ని ఎవరినైనా పిలిచి ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్దాము నన్ను పిక్ చేసుకోమని అనుకున్నాను. కానీ ఎందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనిపించి ఇంకా నేను అన్నయ్యకి చెప్పేసాను మార్నింగ్ కాల్ చేసి, నేను నైట్ బస్ ఎక్కుతున్నాను, మార్నింగ్ 5:30కి దిగుతాను అనేసి. వాడైతే మా అమ్మ దగ్గర కన్నా మా అమ్మ దగ్గర ఏమీ దాయడు. ఆడెంతవరకు మేనేజ్ చేయగలడా అని నేను చూస్తున్నాను. నేనైతే అది గట్టిగా చెప్పాను, నువ్వు ఎవరికి చెప్పకు నేను వస్తున్నట్టని. ఓకే నా ఈ హ్యాపీ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట. అందుకని బ్లాగ్ చేస్తున్నాను. 1 year అయిపోయింది అమ్మని చూసి. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైనాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే అదొక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదా. నాకు కూడా ఉంది అలానే. ఎందుకంటే 1 year అయిపోయింది కనుక నెలలా ఏంటి 1 yearలో 3 times 4 times వెళ్తే అంతేమి నాకు ఉండదు. 1 year అయిపోయింది కదా అని చెప్పేసి నాకు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉన్నా. అది మాట. హృదయాన జడివాన తనతోనే జతగాన కలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనా తనతోటే నడిచాన చిరుమాయల్లో నేను మునిగానా. ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా. ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా. లగేజ్ ప్యాక్ అయిపోయింది అన్నమాట ఆల్రెడీ. అలానే నా చిన్ని బుడ్డి బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను, నాకు ఏమేమి కావాలో అన్నీ. ఇంకోటి ఏంటంటే మొత్తానికి రెడీ అయిపోయాను. నైట్ టైం జర్నీ కదా, మన కంఫర్ట్ మనం చూసుకోవాలి. అందుకనే సీరం అప్లై చేసేసి ఇట్లా పైకి ఫోల్డ్ చేసేసాను. నా లగేజ్ మొత్తం అన్నీ ప్యాకింగ్ అయిపోయి నేను రెడీగా కూర్చున్నాను. బస్సు కాల్ చేయగానే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా నేను మార్నింగ్ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. వీళ్ళందరి రియాక్షన్స్
కానీ నేను దిగుతున్న టైంకి ఫుల్ హెవీ రైన్ అంటే హెవీ రైన్ మాట. అస్సలు మామూలుగా కాదు, తడిచిపోయి ముద్దయిపోయి వచ్చాను ఇంటికి. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది మాట వీడియోలో. ఎందుకంటే నేను వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని వీళ్ళ రియాక్షన్స్ నేను వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఆ వర్షం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. అందుకే అసలు వీళ్ళ రియాక్షన్స్ కూడా నేను తీయలేకపోయాను. ఫుల్ తడిచిపోయి ముద్ద వచ్చినప్పటికి నా గోళ్ళకి అందరు లెగిసిపోయి చూస్తారు కూడా. అందుకని ఇంకా నేను వాళ్ళ రియాక్షన్స్ కానీ ఏవి తీయలేకపోయాను. ఇంకా 1 hour రెస్ట్ తీసుకొని ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ ఫంక్షన్ ఉంటే ఇంకా అక్కడికి రెడీ అయిపోయి వచ్చేసాం అన్నమాట. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను, హాయి హాయిగా నువ్వు నవ్వితే ఎంత ఎంత మురిసిపో. మామూలుగా మా అన్నయ్య అసలు వీడియోస్లోకి రాడు, వాడికి చాలా సిగ్గు ఎక్కువ. నేను చాలా బలవంతం చేస్తే కానీ నా మ్యారేజ్లో కూడా ఫొటోస్ దిగలేదు వాడు. ఈ లోపల నేను హాల్లోకి వచ్చేసినప్పటికీ అమ్మ లెక్కలు ముచ్చట్లు మొదలెట్టారన్నమాట మా అమ్మ మా అత్త. నేనైతే అమ్మమ్మ తరపు వాళ్ళని 5 years తర్వాత ఇప్పుడే అందరినీ మీట్ అయినా. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా ఎవరెవరు వస్తారు అనేసి. ఎందుకంటే నాకు నానమ్మ వాళ్ళ తరపు నుంచి కాకుండా అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను అందరి గురించి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తారో అని. అవసరమా సాక్షాలు మన ప్రేమంటే సాగే కదే ప్రతిక్షణము దానికి అందరూ వచ్చేసాక అందరినీ మీట్ అయ్యి అందరినీ పలకరించి చాలా 5 years అయిపోయింది కదా, అందరినీ చూసి ఇంకా అందరం కలిసి లంచ్కి వచ్చేసాము కిందకి గ్రూప్ ఫోటో దిగేసి. వీళ్ళందరికీ ఏంటంటే నా వీడియోస్లో కనిపించడానికి చాలా సిగ్గు ఎక్కువ మా వాళ్ళందరికీ. నేను బలవంతంగా వీడియో తీసేసాను అనమాట వాళ్ళకి తెలియకుండా. అలాగా మేము ఫంక్షన్ అంతా పూర్తి చేసుకొని నేను అలా వచ్చి బీచ్లో ఫోటోషూట్ చేయించుకున్నాను. నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఉండే బీచ్లో ఫోటోషూట్ చేయించుకోవాలని. అది ఈరోజు మాత్రం కంపల్సరీ నేను తీయించేసుకున్నాను. ఆ ఫొటోస్ నేను లాస్ట్లో ఎండ్లో వేస్తాను చూడండి, లేదంటే నా షార్ట్ వీడియోస్లో నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను పోస్ట్ చేస్తాను. ఫొటోస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా కొన్ని పిక్స్ దిగి చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. బీచ్కి వెళ్ళి చాలా 5 years అయిపోయింది కదా, చూడంగానే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి ఎలా ఆడాను నాకే తెలియదు బీచ్లో. పాడనా మన ప్రేమంటే సాగేనదే, నువ్వు నా కొత్త లోకం ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచలేని చాను ప్రాణం ఈ జన్మంత నీదేనులే. ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై. మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసినామాట. 5 years తర్వాత బీచ్కి వచ్చాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫుల్ టైట్ కూడా అయిపోయాను మార్నింగ్ నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్, లవ్ యూ.